రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ హలో నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఈరోజు మనతో వచ్చేసి సీనియర్ జర్నలిస్ట్ జగజా గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్ సీరియల్ నటి అడ్డాల ఐశ్వర్య అనే ఒక సీరియల్ నటి ఒక అతన్ని పెళ్లి చేసుకొని మోసం చేసి దాదాపు 25 లక్షల రూపాయలు కాజేస్తుందని ఒక టాక్ నడుస్తుంది. ఏంటి సార్ అది? ఈ మధ్యకాలంలో ఇటువంటి ఎక్కువగా వినిపిస్తున్నాయండి. అంటే సెలబ్రిటీలు మీదకి ఎవరైనా సామాన్లు వచ్చి చేయడం, లేదా సెలబ్రిటీ హోదా ఉందని చెప్పి వీళ్ళే వేరే వాళ్ళని చేసుకొని చేయడం చూస్తున్నాం. జనరల్గా ఈ సెలబ్రిటీ స్థాయి అంటే సీరియల్ బుల్లితెర నటులు కానీ ఎక్కువగా బుల్లితెర నటులు ఇవి వింటున్నాం. పెద్ద 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 నటులువి అంతవరకు రావు. అవి పెద్ద పెద్ద బడా బిజినెస్లు ఉంటాయి. ఈ బుల్లితెర నటులు ఎలా ఉంటాయంటే అయితే డాక్టర్లను చేసుకోవడం, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చేసుకోవడం గట్రా ఎక్కువగా వింటుంటాం. అండ్ మోరోవర్ ఇంకొక పెద్ద దురదృష్టకర సంఘటన ఏంటంటే ఇటువంటి పెళ్ళిళ్ళు ఏవి కూడా ఎక్కువ కాలం నిలబడట్లేదని నా అభిప్రాయం. ఎందుకో తెలియదు. అంటే యుగోస్కు పోతున్నారు, లేదంటే మాకేం తక్కువ అని అనుకుంటున్నారో ఎవరికి వారు. ఇది కాదులే, ఏముందిలే రిలేషన్స్, పిల్లల్లో ఏముందిలే, ఎవరో ఒకరు పెంచుకుంటాం, కలిసి ఉంటేనే ఇదే అని అనుకుంటున్నారు. అంటే ఈ పాశ్చాత్య పోకట్లకు పోతున్నారు ఎక్కువ. అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఆడవాళ్ళ వైపు మాట్లాడితే మగవాళ్ళ కోపం వస్తుంది, మగవాళ్ళ వైపు మాట్లాడితే ఆడవాళ్ళకి కోపం వస్తుంది. మరి ఒకప్పుడు జాతకాలు ఏమి చూడకుండానే పెళ్ళిళ్ళు చేసేవారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఆడపిల్లకి ఒక పిల్ల పుట్టిందనుకో, వెంటనే ఆ తమ్ముడు ఉంటే, మేనమా ఉంటే, అరే నీ పిల్లం పుట్టిందిరా అనేవారు. అలాగా మా కుటుంబాల్లో కూడా నేను కొన్ని గతంలో కొన్ని చూశాను. నేను పిల్లం పుట్టిందంటే ఓకే, అంటే అక్క పెద్దది, తమ్ముడు చిన్నవాడు అయినప్పుడు ఏజ్ గ్యాప్ 4-5 ఏళ్ళు 6-7 ఏళ్ళు ఉన్నా కూడా చేసేసేవారు మేనమామకి మేనకోడల్ని ఇచ్చి. అలా అంటే లేదా అత్త కొడుకు, మామయ్య కూతురు, మేనకోడలు మేనబావ వరుస అయినప్పుడు వాళ్ళకు కూడా బావమరదల కింద పెళ్లి చేసేసేవారు. ఏ నక్షత్రాలు జాతకాలు ఏమి చూసేవారు కాదు. వీడు పుట్టగానే నీకోసం పుట్టిందిరా అనేవారు. మరి వాళ్ళు కలిసి కాపురాలు చేయలేదా? అన్ని సంవత్సరాలు కలిసి ఉండలేదా? ఇప్పుడు ఎందుకు ఎన్ని అవుతున్నాయి? ఒకటి జాతకాలు సరిపోలేదు అంటున్నారు, లేదా సరైన ముహూర్త బలం లేదంటున్నారు, లేదంటే రాంగు నక్షత్రం బలంలో పెట్టేశారంటున్నారు. అర్థం కావట్లేదు. అంటే చెట్టు ముందా విత్తనం ముందా అన్నట్టుగా అయిపోతుంది. ఇవన్నీ అవడం వల్ల జాతకాలు ఎక్కువగా విజృంభణగా వస్తున్నాయా, లేదంటే ముందు జాతకాలు అలా ఉండబట్టి వెలుగు వచ్చాయా అనేది తెలియట్లేదు. అలాగా ఎక్కువగా మేబీ సెలబ్రిటీస్ అంటే అందరి కళల్లో కనబడుతుంటారు. వాళ్ళకి అంతా దాన్ని ఏమంటారు, గ్లామర్ ఇండస్ట్రీ కాబట్టి సో అందరికీ ఒక ఎంథూజియాజం, యాంగ్జైటీ ఉంటుంది. అబ్బా ఏమైంది అని. సో అట్లాగా జరిగినప్పుడు ఇవన్నీ మరి కాస్త వినాల్సి వస్తుంది. అసలు ఈవిడ విషయంలో జరిగింది ఏంటంటే ఏవో 2-3 సీరియల్స్ చేసినట్టున్నారు. సీరియల్స్ చేస్తే ఇవాళ రేపు సీరియల్స్కే పరిమితం అవ్వకుండా ఎంటర్టైన్మెంట్ ఛానల్స్లో ప్రోగ్రామ్స్కి దేనికి అటెండ్ అవ్వడము, దాంట్లో మళ్ళీ ఎంటర్టైన్మెంట్లా చేయడము, దానికి మళ్ళీ అమౌంట్ గెయిన్ చేసుకోవడం, లేదా పెద్ద పెద్ద వాళ్ళ పెళ్ళిళ్ళకి కానీ, లేదా పెద్ద పెద్ద వినాయక చవితులు దసరాలు అయినప్పుడు ఈవెంట్స్కి వెళ్ళడము, ఇట్లాంటివి కూడా సంపాదించుకుంటున్నారు ఇవాళ రేపు. ఒక్క యూట్యూబ్ ఇన్కమ్ కాదు, సీరియల్స్ ఇన్కమే కాదు, ఈవెంట్స్, జబర్దస్త్ లాంటి కామెడీ ప్రోగ్రామ్స్, లేదంటే అదేంటి క్యాష్, సుమా అడ్డా అలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా కూడా సంపాదించుకుంటున్నారు. సంపాదించుకున్నప్పుడు నిలబెట్టుకోకుండా ఏం చేస్తున్నారు, కొన్ని రకాల హెచ్చులకి పోకట్లకి పోయి తగలబెట్టేయడం, తగలేసుకోవడం, తర్వాత ఏదో ఎవడికోడు గేలం వేయడం, ఇట్లా జరుగుతుంది. అది ఇప్పుడు ఆమె తాలూకా భర్త ఎవరైతే ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం ఎలా ఉందంటే, యాక్చువల్గా అంటే నాకు ఒక సీరియల్ సంబంధించిన మిత్రుడు చెప్పిన విషయం ఏంటంటే, ఈమె అతన్ని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత ఈమెకి ఇంకెవరితో ఏదో ఎఫ్ఐఆర్ ఉందని, లేదా పాత పరిచయాలతో ఇప్పుడు చనువుగా ఉంటుందని, అంటే ఎవరు కళ్ళతో చూసింది లేదు, అన్నీ అవునట ఇదట అని కబుర్లే. సరే అట్లా చేసినప్పుడు ఈయన వెళ్ళి పిల్ల తండ్రితో వాపోయాడట. సార్ ఇట్లా మీ అమ్మాయి చేసుకున్నాను అంటే తండ్రి కూడా ఎటువంటి డైలాగ్ కొట్టాడంటట. అంటే ఇంతకుముందు ఆ మిత్రుడు చెప్తున్నాడు, మరి పెళ్లి చేసుకున్న వెనక ముందు చూసుకోవేంటమ్మా, ఆ అమ్మాయి ఇండస్ట్రీకి చెందిన అమ్మాయిని కూడా తెలిసి కూడా చేసుకున్నాం, అంత అయింది, ఇప్పుడు మళ్ళీ నా దగ్గరకు వస్తే నేనేం చేయను. ఇవాళ రేపు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఫ్రీడమ్ అంటున్నారు, స్వేచ్ఛ అంటున్నారు, ఇండివిజువల్ లైఫ్స్ అని అంటున్నారు. ఎవరు చెప్పలేరండి. ఎవరి లైఫ్ వాళ్ళదే అన్నట్టుగా ఉంది అన్నట్టుగా ఆ తండ్రి చెప్పాడు. అప్పుడు ఈయన అరే నేను ఆమె భారీగా స్వీకరించాను, నా జీవిత భాగస్వామి అనుకున్నాను, ఆమె నమ్మి 25 లక్షలు ఆమె చేతిలో పెట్టారని కూడా తర్వాత అసలు విషయం మెల్లగా చెప్పాడంట. సో ఎక్కడైనా సరే నిజంగా చీట్ చేసి, లేదా చీటింగ్ అనుకోవడం ఎందుకు, అమ్మాయికి నచ్చలేదు బిహేవియర్,
లేదా గత పరిచయాలతో ఉన్న వచ్చిన నచ్చింది వెళ్ళిపోయింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడలేదు, చూడకుండా నిందేయకూడదు, తప్పు. బట్ ఆయన బయటకు వచ్చాడనంటే డబ్బు వ్యవహారమే. ఎవరైనా సరే అండి, డబ్బే నోట్ అందంట. భార్యాభర్తలు విడగొడతాను, తల్లి కొడుకుల మధ్య కూడా విషం పెడతాను, ఎటువంటి సందర్భాన్నైనా హ్యాండిల్ చేస్తాను నేను అని చెప్పి నోటు విరవీగుతుందంట. అది జరుగుతుంది. ధనం మూలం ఇదం జగత్ అన్నారు కదా. కాబట్టి ఆయన ఇప్పుడు బయటకు వచ్చి చెప్పాడంటే డబ్బు విషయం అయిన తర్వాత లేకపోతే బయటకు రాడు. ఏముంది, మహా అయితే కోర్టుకి అప్లై చేస్తాడు, ఒక 6 నెలల్లో ఎంతో టైం తీసుకుంటారు, లేదంటే దిశ స్టేషన్కి పిలిచి కౌన్సిలింగ్ ఇస్తారు, అది ఇది అవుతుంది. 1 ఫైన్ డే ఇద్దరికి ఇస్తుందంటే విడాకులు ఇచ్చేస్తారు. బట్ ఈ అంశం బయటకు వచ్చిందంటే ఖచ్చితంగా డబ్బుతో ముడిపడి ఉంటుంది. మేబీ ఆయన 25 లక్షలు ఏదో అంటున్నాడు. ఒకవేళ 25 లక్షలని అలా అంటున్నాడో, లేదంటే ఇచ్చింది 10-15 అయితే ఎక్కువగా ఉంటే మనకి రివర్స్లో. ఎందుకంటే ఇవాళ రేపు కోర్టులు చట్టాలు కూడా ఎలా ఉన్నాయంటే మ్యాక్సిమం ఆడవాళ్ళకి ఫేవర్గా ఉన్నాయి. నిర్భయ లాంటి ఘటనలు జరిగిన తర్వాత వారి మరి కాస్త ఎక్కువైంది. దీంట్లో ఆడవాళ్ళు అన్యాయంగా అనాదిగా ఉన్నాయి. కానీ దాన్ని యూటిలైజ్ చేసుకొని ఆ చట్టాలను వాడుకొని మిస్యూజ్ చేసుకునే వాళ్ళు కూడా లేకపోలేరు. వాళ్ళు కూడా బాగా తెలివి మీరారు. సోషల్ మీడియాలో బాగా అవేర్నెస్ పెరిగింది, చదువుకుంటున్నారు, దేశాలను ఏలుతున్నారు, ఇంకా అన్ని రకాలుగా అవుతుంది. కాబట్టి వాళ్ళకు కూడా ఒక దన్ను. అప్పుడు ఏంటంటే ఒకటి మాత్రం వాస్తవం అండి, ఒకసారి రేణుదేశాయ్ గారి ఇంటర్వ్యూలో కూడా ఎదుగా చెప్పారు. పవన్ కళ్యాణ్ గారితో విడాకులు తీసుకున్నప్పుడు కూడా చాలామంది ఈయన అభిమానులు కాబట్టి ఈయన ఫేవర్గా మాట్లాడచ్చు, లేదా ఆవిడ మంచిగా, ఎందుకంటే విడిపోయిన తర్వాత కూడా ఎప్పుడు పవన్ కళ్యాణ్ తప్పుగా కానీ తక్కువ చేసి ఎక్కడ మాట్లాడలేదుగా. ఆవిడ అంతే హుందాగా ఉంది, అది పద్ధతి. బట్ ఆవిడేం చెప్పింది, ఆ 4 గోడల మధ్య జరిగేది వాళ్ళిద్దరికే తెలుస్తుంది. ఎవరిని జస్టిఫై చేయలేం, ఈయనదే తప్పు ఈవిడిదే రాంగ్ అని, వాళ్ళకే తెలియాలి. అది కరెక్ట్, అది వాస్తవం. ఒకరి వైపు స్టాండ్ తీసుకుని ఆడు చాలా మంచోడు రా, అదే ఏదో చేస్తుంటాను చెప్పలేం. బట్ ఎప్పుడు చెప్పగలం, బాగా సన్నిహితంగా ఉన్నప్పుడు, వాడి పర్సనల్స్ కూడా షేర్ చేసుకున్నప్పుడు మనం ఎవరిది ఇదని చెప్పగలం. కానీ కొంతమంది అమ్మాయి వైపు కానీ అబ్బాయి వైపు కానీ ఒకళ్ళు మంచి వాళ్ళు కాదు, వాళ్ళ బిహేవియర్ సరిగ్గా ఉండదని తెలిసినా కూడా ఫ్రెండ్షిప్ వల్ల, ప్రేమ వల్ల, అభిమానం వల్ల చెప్పరు, అడ్డేస్తారు. అలా చెప్పే ఫ్రెండ్స్ కూడా ఉండాలి. చెప్పినప్పుడే విడిపోవడాలు అట్లాంటివి జరగవు. లేదు నువ్వు చేస్తున్న తప్పు, అలా కరెక్ట్ కాదు, నువ్వు కూడా ఒకసారి ఆలోచించు అని సజెస్ట్ చేయగలగాలి. మీరు ఒకప్పుడు ఎలా ఉండేదంటే భర్త భార్యని కొట్టినా కూడా లేదమ్మా, భర్త అనేవాడు నీకు దైవంతో సమానం, తప్పదు, నువ్వు ఎప్పటికైనా ఆడపిల్లవే, ఏడపిల్లవు కాదు, నువ్వు తనతోనే బతకాలి, నీకు అక్కడుంటేనే నువ్వు అవమానాలు పడినా నీకేం, నీ భర్త తిండి పెట్టకపోయినా మెట్టినింట్లో ఉంటేనే గౌరవం, నీకు ఇక్కడ కన్నూరు ఇంట్లో ఉంటే నీ మొగుడు వదిలేశాడు రకరకాల అవమానాలు పడతావు, సో అక్కడే ఉండదు అని అలాగే సర్ది చెప్పి పంపించేవాడు పేరెంట్స్. ఇప్పుడు అలా కాదు, కొట్టాడా నువ్వు వచ్చి చెప్తాను, ఆడి సంగతి తేలుతాం, ఆడి మీద కేసేద్దాం, ఇది ఇప్పుడు పేరెంట్స్ నేచర్. మరి ఇలాంటి నేచర్ ఉన్నప్పుడు ఎన్ని జాతకాలు పడినా, ఎన్ని పాయింట్లు పడినా లాభం ఏంటి? అదేదో పాయింట్లు కూడా చూస్తారంట, ఐడియా ఉందా? 32 పాయింట్లు, 36 పాయింట్లు హైయెస్ట్ అంట. 36 పాయింట్లకి మ్యాక్సిమం మినిమం 18 పాయింట్లు ఉండాలి, 20 పైన ఉంటే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అన్ని పాయింట్లు పడినా కూడా ఇట్లా ఇగోలకు పోతే ఏం లాభం ఏంటి? అంటే మెంటాలిటీస్, యాటిట్యూడ్స్ చేంజ్ అయిపోయాయి కదా. కాబట్టి నిజంగా 10 లక్షలు ఇచ్చాడో 15 లక్షలు ఇచ్చాడో, లేదు ఒకవేళ కోర్టులకు వెళ్తే చట్టాలు అంటే బలంగా ఉన్నాయి కాబట్టి ఆవిడికి తిరిగి ఇవ్వాల్సి వస్తుంది ఏమన్న ఉద్దేశంతో ఎక్కువగా ముందు పెడితే ఆవిడకి ఇవ్వాల్సిన దాంట్లో కట్ చేసుకోవచ్చు, ఈయన ఆవిడకి ఇవ్వక్కర్లేదు, ఆవిడ ఈయనకి ఇవ్వక్కర్లేదు అన్నట్టుగా కూడా ఎక్కువ పెట్టుండొచ్చు, మనకు తెలీదు. బట్ ఆయన బయటకు వచ్చి వాపోయాడు. ఇప్పుడు ఆయనకు కూడా అవమానమే కదా, అరే మీ ఆవిడ నిన్ను వదిలేసిందంట కదా, లేదంటే మీ ఆవిడ ఇంకోటితో తిరుగుతుందట కదా. జనాలు ఎలాగంటారంటే అదిగో పులు అంటే ఇదిగో తోక అనే రకాలు, కానీ నిజంగా పులు ఉందా లేదా అని ఆలోచన ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అంశమే ఇంకో ఏదో వచ్చిందనుకో, అవునబ్బా గతంలో కూడా ఈవిడ ఒక ఆడిని వదిలేసింది అనేస్తారు. ఆవిడ ఏ పరిస్థితిలో వదిలేసిందో, ఇప్పుడు ఐశ్వర్య అనే వ్యక్తి ఏ పరిస్థితిలో ఆవిడ అలా బిహేవ్ చేయాల్సి వచ్చిందో, ఎందుకు వేరే యాంగిల్ నుంచి కమిట్ అయ్యిందో ఎవరికి తెలుసు? అలా చెప్పలేం కదా. కాకపోతే ఈయన ముందు నలుగురిలోకి వచ్చాడు, మీడియా ముందుకు వచ్చాడు కాబట్టి ఈయనకి ఫేవర్గా మాట్లాడతారు చాలామంది. బట్ ఆవిడ రేణుదేశాయ్ గారు అన్నట్టు ఆ 4 గోడల మధ్యన లేదా ఆ ఇంట్లో వాళ్ళిద్దరికి ఏం సమస్యలు ఉన్నాయో, ఏం జరిగింది అనేది మనకు ఎవరికి తెలియదు. బట్ డబ్బు వ్యవహారం కాబట్టి మన ముందుకు వచ్చింది, మనం ఇలా మాట్లాడుకుంటున్నాం. డబ్బు వ్యవహారం కాదనుకోండి,
కామ్గా అయిపోతుంది. ఇప్పుడు చాలామంది సెలబ్రిటీస్ కూడా విడాకులు తీసేసుకుంటున్నారు. ఎక్కడైనా టాపిక్ బయటకు వస్తుందా?